నమస్తే గురువుగారు. నా పేరు కవిత గంట. నాకు మా అత్తయ్య దుర్గా గారు నాకు ఇంట్రొడ్యూస్ చేశారు. తను విజయవాడలో ఉంటారు. ఫస్ట్ తను చేశారు. షీ ఈస్ ఏజ్డ్ అబౌట్ 60 అరౌండ్ 61, 62 ఏజ్డ్. సో, తను అంత యాక్టివ్‌గా చేసేసరికి నాకు ఇన్‌స్పిరేషన్ అనిపిచ్చింది. తను రాజ్యలక్ష్మి గారిని కాంటాక్ట్ చేయమంటే తనని కాంటాక్ట్ చేశాను. తను జాయిన్ చేశారు ఈ గ్రూప్‌లో. సో, నేను ఒక పర్పస్ అని పెట్టుకొని రాలేదు గురువుగారు. నేను మైండ్‌లో ఏం పెట్టుకొని రాలేదు. ఇది సాధించాలి, లేకపోతే నాకు ఏదో ప్రాబ్లమ్స్ ఉండి జాయిన్ అవ్వలేదు. నాకు హెల్త్ ఇష్యూస్, హెల్త్ కంప్లెయింట్స్ కూడా ఏం లేవు. నేను ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అసలు తెలుసుకుందాము. ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఇంత పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఎలా చేస్తున్నారు? దీన్ని ఇంత నిరాహారంగా ఎలా ఉండగలుగుతున్నారు సాలిడ్ ఫుడ్ లేకుండా అనేది తెలుసుకుందాము అనేది నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ డే, సెకండ్ డే నుంచి నాకు మీరు ఇస్తున్న మెడిటేషన్ ఏదైతే ఉందో, నన్ను భగవంతుడికి చాలా దగ్గరగా చేసింది. నాకు ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు, అమ్మ! 15 డేస్ నేను నాన్ వెజ్ తినకుండా ఉండాలా అనుకున్నా. 15 కాదు 24 డేస్ ఉండాలి అని. తర్వాత ఒక 2 వీక్స్ నాన్ వెజ్ మానేయాల్సొస్తది అనేది నేను విన్నాను జాయిన్ గాకముందు. బట్ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ కోర్స్ మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అని చెప్పేసరికి నేను ఉండగలనా అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాన్ వెజిటేరియన్‌ని. నేను వీక్లీ వన్స్ కంపల్సరీ నాన్ వెజ్ తీసుకుంటాను. సో, నేను ఈరోజు నాకు మీరు పర్మిషన్ ఇచ్చినా నాకు తినాలన్న క్రేవింగ్ నా మైండ్‌లో లేదండి. అంత ఫుడ్ మీద నాకు అంత ఇదేం లేదు. నేను చాలా హెల్తీగా ఉన్నాను. ఈ ఇన్ని డేస్ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నాను. చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది నాకు. ఎందుకంటే నేను ఒక జ్యుడిషియల్ ఆఫీసర్‌ని. సో, జడ్జ్‌గా ఎలా ఉంటుందంటే నా మార్నింగ్ 10:30 నుంచి 2 వరకి బెంచ్ ఉంటుంది. మీరు మధ్యలో ఇచ్చిన బ్రేక్ కూడా మాకు బ్రేక్ ఉండదు. సో, నేను మార్నింగ్ 10 10:25కి జ్యూస్ తాగి బెంచ్ ఎక్కితే, మళ్ళీ 2:10, 2:15కే నాకు జ్యూస్ తీసుకునే అవకాశం ఉంటది. ఈ మధ్యలో మొత్తం కూడా నాకు వాటర్ తాగే అవకాశం తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. తర్వాత మళ్ళీ 2:30 తర్వాత నాకు 5 వరకు బెంచ్ ఉంటుంది. సో, అప్పుడు ఆ మధ్య గ్యాప్‌లో కూడా నాకు ఏం ఉండదింక తర్వాత కూడా. ఓన్లీ వాటర్. సో, నేను ఎక్కడా కూడా నేను నాది ఆహ్, స్ట ఎనర్జీ డౌన్ అవ్వలేదు. నేను చాలా స్టామినా తోటే ఉన్నాను. నేను మీరు చెప్పినయన్నీ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యాను. నేను ఒక ఇ నా పంటితోటి ఇంత కూడా కొరక్కుండా నేను చివరి వరకే ఉండగలిగాను. లాస్ట్ 3 డేస్ నేను 103, 104 ఫీవర్ తోటి ఉన్నాను. అయినా కూడా నేను ఎక్కడ రూల్స్ బ్రేక్ చేయలేదు. అలాగే ఉన్నాను. అలాగే ఒక 1 ఆర్ 2 టైమ్స్ రాగి జావ తీసుకున్నాను. ఈ ఈ జర్నీ మొత్తంలో. మిగతాది మొత్తం కంప్లీట్‌గా నేను ఫ్రూట్ లిక్విడ్ డైట్ మీదే ఉన్నాను. సో, నేనేమనుకుంటున్నానంటే దీని వల్ల ఈ మెడిటేషన్ వల్ల నాకు నాకు మైండ్ క్లియర్ అయింది. నా బాడీ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది ఈ డైట్ తోటి అని నేను ఫీల్ అవుతున్నాను. సో, మెడిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకొస్తే నేను ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాను. ఆ మెడిటేషన్‌లో నేను భగవంతుడిని నిజంగా చూస్తున్నాను. నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అన్న ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యాను. మరి ఇండివిడ్యువల్ పర్సెప్షన్ ఎలా ఉంటుందో నాకు అది తెలియదు కానీ, నా వరకి నాకైతే నేను ఏ రోజు అమర్నాథ్ ఎళ్ళలేదు. నేను ఎందుకెళ్ళానో ఒకరోజు మెడిటేషన్‌లో నాకు అమర్నాథ్ శివలింగము అది మొత్తము అలా పట్టేసుకొని, భగవంతుడిని అలా పట్టుకొని ఉన్నాను. నేను తర్వాత మీరు ఆహ్, హ్యాండ్స్ రబ్ చేయండి అని చెప్పి 2, 3 సార్లు చెప్పినా మరిచిపోయాను నేనసలు. అసలు నాకు వినిపించట్లా అసలు. ఆ లాస్ట్ వర్డ్స్. కొంత టైమ్ గ్యాప్‌లో నేను రికవర్ అయ్యాను. సో, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చాలా చేశాను నేను. నేను ఆ మెడిటేషన్‌లో చూసిన శివలింగంకి తర్వాత గుడికెళ్ళినప్పుడు సేమ్ శివలింగాన్ని నేను మెడిటేషన్‌లో చూసాను. ఇలాంటి శివలింగము, ఇలా నాగబంధం ఉంది. నాకు మెడిటేషన్‌లో కనిపించింది. నేను ఈరోజు దర్శనానికొచ్చాను అంటే అది నాకు అర్థం కాలేదు. ఆ పవర్ ఏంటనేది. సో, నేను ఈ 2 ఎక్స్‌పీరియన్సెస్ నాకు గుర్తొచ్చినా కూడా
ఒకలాంటి జలదరింపుగా ఉంది. సో, నేను ఎక్కడ ఈ జర్నీలో నాకు ఈ ఫీవరు దీనివల్ల రాలేదు. మళ్ళీ ఫీవరొచ్చిందని చెప్పానని దీనివల్ల అనుకుంటారు. కాదు. నేను తుల్జాపూర్ ఎళ్ళాను. ఆ తుల్జాపూర్‌లో నాకు వాటర్ కంటామినేట్ అయ్యి అలా ఫీవరొచ్చింది అంతే. సో, ఆ రష్‌కి అంతా నాకెంత ప్రోటోకాల్ దర్శనమైనా నేను ఆ క్రౌడ్‌ని తీసుకోలేకపోయాను ఆ క్రౌడ్‌కి. సో, దానివల్ల ఫీవరొచ్చింది. సో, ఈరోజు కొంచెం ఎనర్జీ డౌన్ అయినట్టు నేను కనబడుతున్నానంటే నేనది ఫిజికల్‌గా కానీ మెంటల్‌గా కాదు. సో, ఉండగలం, చెయ్యగలం. ప్రతి ఒక్కరు చెయ్యాలి ఇది. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తే తప్ప, ఎవరికి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తే తప్ప, ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీ మీ అనుభవం వేరుగా ఉండొచ్చు. నా అనుభవం వేరుగా ఉండొచ్చు. చెయ్యడం వల్ల ఏమవుతుంది? ఒకసారి ప్రయత్నించి చూడడం వల్ల ఏమవుతుంది? మనం ఏదోకటి పొందుతాం తప్పితే ఏమి కోల్పోము. కాబట్టి చెయ్యండి ప్రతి ఒక్కరు అని నేనైతే సజెషన్ ఇస్తాను. చెయ్యాలి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్‌లో మీరు ఇంకా ఒక లెవెల్ పెరుగుతుంది. మీ ఎనర్జైజేషన్స్ గురువుగారు ఇచ్చే దాని వల్ల మీకు ఇంకా పెరుగుతుంది. స్పిరిచ్యువల్‌గా మీరు భగవంతుడిని చాలా క్లోజ్‌గా చూడగలుగుతారు. మీరు భక్తి మార్గంలో ఉంటే గనక తెలుసుకోవాలి దేవుడిని అన్వేషిస్తుంటే కనక this is the right platform to find out and clean out your soul and keep your soul near to God. సమ్‌టైమ్స్ మీకు మీరే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. భగవంతుడు ఇక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు అనేది. సో, నేను గతంలో గూడా ఒకసారి చెప్పాను ఇక్కడ. తప్పు చేయాలంటే ఒక భయం ఉంటుంది మనకి. జనరల్‌గా ఎందుకంటే, అమ్మో! ఈ ఎవ్వరు చూడట్లేదు అనుకున్న ఈ పంచభూతాలు మనని చూస్తుంటాయి. మనం తప్పు చేయకూడదు అనే కాన్షియస్‌నెస్‌లో నేనుంటాను యాక్చువల్‌గా. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చెయ్యాలి అని. ఈ జర్నీలో నేను ఇంకొకటి కూడా గమనించానేంటంటే, అందరూ ఒకలాగా ఆలోచిస్తే, మనం ఇంకొకలాగా ఆలోచిస్తాం. మనకి చాలా షార్ప్‌గా వస్తది. డెసిషన్ మేకింగ్ అనేది చాలా షార్ప్‌గా డిఫరెంట్‌గా ఉంది. ఆ డెసిషన్ మేకింగ్ అది మనము సర్ప్రైజ్ అవుతాం. మనము ఇంత అంటే నేనొక డెసిషన్ మేకింగ్ పొజిషన్‌లో ఉన్నాను కాబట్టి నాకు చాలా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. గురువుగారు నేను మీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఈ అందరి ముందు చెప్తున్నాను. నాకు చాలా స్పిరిచ్యువల్‌గానే కాదు నాకు మెంటల్ స్టెబిలిటీ గూడా ఇచ్చింది. ఇంకొక చిన్న ఒక అనుకోని ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఈ ఈ జర్నీలోనే ఈ 3 డేస్ బ్యాక్‌లోనే. నేను స్టేబుల్‌గా ఉన్నాను గురుగారు. ఆ ప్రమాదము నేను పబ్లిక్‌లో చెప్పలేకపోవచ్చు. కానీ ఆ ప్రమాదంలో నా మైండు, నా బాడీ ఇంత స్టెబిలిటీ తోటి ఉండగలిగిందంటే అదే ఇంతకు ముందైతే నేను కొలాప్స్ అయ్యుండేదాన్ని. బట్ నౌ నేను ఫేస్ చేయగలను ఈ ప్రమాదాన్ని. ఓకే. నేనే చేయగలను. భగవంతుడు ఎందుకు దీన్ని పెట్టాడో, పెద్ద దాన్ని తప్పించడానికి చిన్న ప్రమాదం నాకిచ్చాడేమో అనుకున్నా. బట్ అది ప్రమాదం చిన్నది కాదు. వాస్తవంగా చాలా ఆ ప్రమాదంలో ఆల్‌మోస్ట్ ఆల్ 15,00,000 లాస్ నాకు. ఈవెన్ థో నేనిలా నిలబడి, ఇలా కూర్చొని మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఇంత ప్రమాదంలో కూడా నేను క్లాస్ మిస్ కాకుండా, మీరు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మిస్ కాకుండా, నా కంట్లోంచి కన్నీటి బొట్టు రాకుండా నేను స్టేబుల్‌గా ఉండగలిగే మెంటల్ కేపబిలిటీ పెరిగింది అనేది నేను ఐడెంటిఫై చేశాను. నా తర్వాత ఈ ఈ 2, 3 రోజుల్లో ఎందుకు నేనింత స్ట్రాంగ్‌గా ఉన్నాను అనేది నేను ఐడెంటిఫై చేసుకోగలిగాను. థాంక్ యూ గురువుగారు. నేను చాలా ఫిట్‌గా అయ్యాను అని అనుకుంటున్నాను. అంటే మెంటల్ ఫిట్‌నెస్ గురించి చెప్తున్నాను. నాకు ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది నేనెక్కడ లాస్ అవ్వలేదు. నేనెప్పుడు ఫిట్‌గానే ఉన్నాను కాబట్టి నేను దాని గురించి కాన్సంట్రేట్ చేయలేదు. నాకు వెయిట్ మీద అంత పెద్ద ఇదేం లేదు గురువుగారు. నేను వెయిట్ తగ్గాలి, వెయిట్ ఇది అంత నాకు లేదు. నేను పర్ఫెక్ట్ వెయిట్‌లో ఉన్నానన్న ఫీలింగ్‌లో ఉండేదాన్ని. సో, ఇప్పుడు కూడా నాకు నేనొక 3 కేజెస్ లాస్ అయ్యాను. ఈ ఈ వె వెయిట్ తగ్గాను.
నాకు ఆ 3 కేజెస్ నాకు పెరిగినా, తగ్గినా నాకు అది ఐ యామ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ మై వెయిట్. నాకు మెంటల్‌గా నాకింత స్టెబిలిటీ వచ్చింది అనేదైతే నేను నమ్ముతున్నాను. అది అవసరం ప్రతి ఒక్కరికి. ఆ మెంటల్ స్టెబిలిటీ ఒక కష్టాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యం గూడా వచ్చింది. నేను వీక్ కాలేదు ఎక్కడ. పర్లేదు ఒక నమ్మకంతోటి ఉన్నాను. ఒక హోప్ తోటి ఉన్నాను. అంటే అది ఈ ప్రోగ్రామ్ వల్ల వచ్చింది అని బలంగా నమ్ముతున్నాను. కృతజ్ఞతలు గురువుగారు. థాంక్ యూ సో మచ్. Yeah, thank you so much.